హలో బిజీ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ శిరీష ప్రేమ్. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. ఇప్పుడు ఇరానీ క్యాంటీన్కి మేము మాత్రమే వస్తే బాగోదు కాబట్టి ఫ్రెండ్స్ని కూడా తీసుకొచ్చేసాము. ఇంట్లో ఒక ప్రేయర్ అయితే జరిగింది. ప్రేయర్ అయిపోయిన తర్వాత ఇరానీ క్యాంటీన్కి అయితే వచ్చేసాము. అప్పటికే టైం అయితే 9:27 అలా అయింది. మనకి డైనింగ్ దొరకదేమో అనేసి అయితే అనుకున్నాము. 15 ఫ్యామిలీస్ ఉన్నాయండి మా ముందర. అయినా మేము నేమ్ ఇచ్చాము, దొరుకుతుందో లేదో చూద్దాము అని. ఫైనలీ మాకైతే 45 మినిట్స్ తర్వాత మాకైతే డైనింగ్ అయితే దొరికింది. ఎలాగోలా అడ్జస్ట్ చేసుకొని అయితే కూర్చుని పోయాం. ఇక్కడ చూడండి, చిన్ని పాపని కూడా తీసుకొచ్చేసారు, 2 months పాప అని. ఫైనల్ డైనింగ్ అయితే మాకు దొరికిందనమాట. ఇక్కడ కేరళైట్స్, తర్వాత తమిళియన్స్, హిందీ వాళ్ళందరూ ఉన్నారు. ఇక్కడ మా హస్బెండ్ నన్ను వీడియో తీస్తున్నారని నేను అలా అరిచాను, ఏమనుకోవద్దు. ఇక్కడ మేము ఫస్ట్ సోడా అయితే ఆర్డర్ చేసేసుకున్నాము. బాగా దాహం అయితే వేస్తుందనమాట. సోడా అయితే ఒక్కొక్కరిది టేస్ట్ అయితే చూసుకుంటూ ఉన్నాము ఒక్కొక్కరు. తర్వాత కీమా పావ్ సమోసా అయితే ఆర్డర్ చేసేసుకున్నాము. చికెన్, తర్వాత మటన్. ఇక్కడ ఏంటంటే మళ్ళీ మటన్ కీమా పావ్ అయితే తీసుకున్నాను అనమాట. మటన్ గ్రేవీ విత్ కీమా పావ్. ఫైనలీ మన తెలుగు వాళ్ళకి బిర్యానీ లేదే ముద్ద దిగదు కదా. సో ఫైనలీ మేము ఇక్కడ బిర్యానీ అయితే తీసేసుకున్నాం అనమాట. పర్లేదండి, బాగానే ఉంది. ఇరానీ క్యాంటీన్కి వచ్చి ఇరానీ చాయ్ తాగకపోతే ఎలాగా అని చెప్పి మళ్ళీ మేము ఇరానీ చాయ్ అయితే ఆర్డర్ చేసుకున్నాం అనమాట. లాస్ట్ టైం నేను మస్కా బన్ తినలేదు, కానీ ఈసారి మళ్ళీ మస్కా బన్ అయితే ఆర్డర్ చేసామండి. నిజంగా మస్కా బన్ విత్ చాయ్ అయితే చాలా చాలా సూపర్గా ఉందండి. ఫైనలీ మా పొట్ట అయితే నిండిందనమాట. అసలు చాలా టేస్టీగా అయితే ఉంది. నేను ఇక్కడ ఒక్కొక్కరి రివ్యూస్ అయితే అడుగుదాము అని అనుకుంటున్నాను, ఎలా ఉంది ఏంటి అని. ఇక్కడ మా ఫ్రెండ్స్ ఏం చెప్తున్నారో మీరే వినండి. சூப்பர் சூப்பர். எப்படி இருக்கு சாய்? ரொம்ப நல்லா இருக்கு. ఎంతన్నా ఇరానీ చాయ్ చాలా బాగుంటుంది కదా. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.